హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈరోజు అయితే సింపుల్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోటే నేనైతే చట్నీ చేశానండి. పచ్చి దోసకాయ రోటి పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చుక్క నూనె వాడకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు మేము ముందుకు వచ్చేసాను పచ్చి దోసకాయ రోటి పచ్చడి చేయడానికి. అయితే చుక్క నూనె లేకుండా అప్పట్లో ఇలానే చేసేవాళ్ళండి. పొలం పనులకు పోయి వచ్చి నైట్ పూట కర్రీస్ ఏం చేసుకునేవాళ్ళు. అప్పట్లో పూర్వకాలంలో ఇలా మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలానే చేసి పెట్టేవాళ్ళు. మాకైతే మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. పచ్చి దోసకాయ అయితే ఇవ్వండి, 2 పచ్చి దోసకాయలు తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను. దాంట్లోకి చింతపండు వేయొచ్చు, పచ్చి చింతపండు, లేదంటే ఇలా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. ఆనియన్, ఎల్లిపాయ, అలానే పచ్చిమిర్చి. ఇప్పుడు ఇవి రోట్లో పచ్చడి అయితే చేస్తానండి, చూడండి. ఇప్పుడైతే దోసకాయ పై తొక్కు అయితే తీద్దామండి. గింజలు అయితే తీయట్లేదనమాట. ఇవి కట్ చేసుకుంటాను. ఇదైతే పైన పీల్ చేస్తున్నానండి. ఇగోండి, ఇవైతే పీల్ చేసి నీట్గా కడిగి పెట్టాను. ఇవి కట్ చేసుకుందామండి. లోపల గింజలు అయితే ఏం తీయట్లేదు, వాటి వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చేదు ఉందో లేదో చూసుకొని. చేదైతే ఏం లేదండి. ఇదిగోండి, రోల్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది దీంట్లో జీలకర్ర. ఇదిగోండి, జీలకర్ర అయితే దంచుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. సాల్ట్ అండి సరిపడా. ఇలా ఎంతమందికి రోటి పచ్చళ్ళు ఇష్టం చెప్పండి. రోటి పచ్చళ్ళు చాలా చాలా మిక్సీలో కంటే ఇలా చేసుకున్న పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదండి. నిన్నైతే వీడియో అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. మేమైతే తోటకి వెళ్ళామన్నమాట, తెలిసిన వాళ్ళ తోటకి. చాలా మంచి మంచి ఆర్గానిక్గా, ఎక్కువ లేవండి, జస్ట్ వాళ్ళ ఇంట్లో వరకు వేసుకున్నారంట. వంకాయలు అలా కొన్ని పండ్ల తోటలు అలాగా వెళ్ళాము. చూడండి, ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. చాలా బాగుందండి నేచరు. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇదైతే మంచిగా మెరిగిందండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేస్తున్నాను అనమాట. ఉల్లిగడ్డలు ఇలా ఎక్కువ వేసుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. రుచిగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దోసకాయలు కూడా పండు వేయొద్దండి, కచ్చిగా ఉండాలి, బాగా గట్టిగా ఉండాలి ముక్క. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా కచ్చపచ్చగా దంచుకున్నాను అనమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు రెబ్బలు పైన అది పొట్టు తీయట్లేదండి. ఇలానే వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా కచ్చపచ్చగా దంచుకున్నాము. ఇవ్వండి, ఇవైతే కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు అయితే వేస్తున్నానండి. దోసకాయ ముక్కలు. పచ్చివాసన ఏముండదండి, చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ ఇది మా సైడ్ చేసుకుంటారు, ఆంధ్ర సైడు. ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఎక్కువ టైం పట్టదండి. ఇదిగోండి, కొత్తిమీర వేసుకొని అది కూడా దంచుకున్నాం ఒకసారి. ఇదైతే ఇంకా అయిపోయిందండి. దీంట్లో మనము పులుపు కోసం అయితే చింతపండు అయినా వేసుకోవచ్చు. చింతపండు వద్దనుకుంటే నిమ్మకాయ పులుపుని బట్టి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఎక్కువ రోజులు ఏమి స్టోరేజ్ ఉండదండి, అప్పటికప్పుడు చేసుకొని తినేదే. మళ్ళీ సాయంత్రం వరకు అట్లా ఏముండదు. అంటే అన్నీ పచ్చి వేసాం కదా, సర్ది వాసన వచ్చేస్తుంది అనమాట. చలికాలం అయితే ఏం కాదు, కానీ ఎండాకాలం అయితే మధ్యాహ్నం వరకు కూడా ఏమి ఉండదండి.
అప్పటికప్పుడు చేసుకొని తినే కూర ఏదంటే పచ్చి దోసకాయ రోటి పచ్చడి అండి. ఏం నూనె కానీ ఏది అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చెప్పొద్దు, ఇంకా అంత బాగుంటుంది. ఇదైతే అయిపోయిందండి. వేరొక గిన్నెలో తీసుకుందాము. గిన్నెలోకి అయితే తీసానండి. నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం పెద్ద నిమ్మకాయనండి, మరీ పెద్ద ఏం కాదు, మీడియం సైజు. పులుపు మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో చింతపండు కూడా యాడ్ చేయొచ్చండి, బాగానే ఉంటుంది. కాకపోతే నేనైతే ఇది పిండుతున్న నిమ్మకాయ. ఒకసారి మొత్తం మిక్స్ చేద్దామండి. ఇవ్వండి, ఫైనల్గా అయితే పచ్చి దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.